హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తానండి. ముందుగా లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకోవాలండి. ఇది హ్యాండ్ అండి. అటాచ్ చేసుకున్నాక ఇది పైపింగ్ క్లాత్ క్రాస్గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ముందుగానే దాన్ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయాక ఇలా థ్రెడ్ పైపింగ్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నానండి. ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలండి. ఎక్కడ లూజ్గా రాకుండా టైట్గా పట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలండి. అలా కొద్ది కొద్దిగా కుట్టుకుంటూ రావాలండి. ఇది 0 సైజు పైపింగ్ థ్రెడ్ అండి. అయినా కానీ నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. ఇది పెద్ద మిషన్ కాబట్టి వచ్చేస్తుంది. ఇలా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా థ్రెడ్ను ఇన్సర్ట్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలండి. అయిపోయిందండి కుట్టడం. ఇలా చూడండి ఎంత సన్నగా వచ్చిందో, ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా నీట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని లోపలికి మర్చుకొని ఫినిషింగ్ ఇచ్చుకుందామండి. ఇది మాత్రం నేను ఇలాగే కుట్టుకుంటానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో కుట్టుకుంటారు, కానీ నాకు ఇది నీట్గా వస్తుంది. కస్టమర్స్ కూడా ఎలాంటి రిమార్క్ చేయరు. ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. హ్యాండ్కి పైపింగ్ వేయడం అయిపోయిందండి. లాస్ట్కి ఇలా ఉంటుందండి. ఇలాగే ఇంకొక హ్యాండ్కి కూడా వేసుకోవాలండి. అలాగే నెక్ కూడా వేసుకోవాలి. నెక్ది చూపించలేను కానీ 2 హ్యాండ్స్ ఈ క్లాత్ వేయడం చూపిస్తున్నాను ఫ్రెండ్స్.